తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28% పోలింగ్ నమోదైంది. అటు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇటు మరికొన్ని చోట్ల కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇవాళ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అంటే ఇప్పటి వరకు 12 గంటల వరకు కూడా ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? అలాగే కొన్ని దగ్గర మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో 25% పైగా పోలింగ్ నమోదైంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక వికారాబాద్లో పలు చోట్ల కొంత చెదురుమూరు గట్ల చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి అలియాబాద్తో పాటు ఎల్లంపేటతో పాటు మరికొంత మూడుచింతలపల్లి సంబంధించిన ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా ఉత్సాహంగా ఓటర్లు ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి ప్రస్తుతానికి అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రశాంతంగా ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అలియాబాద్ లాల్గడి వద్ద కొంత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత మధ్య వాగ్వివాదం కోర్టు చూసుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కొంత సెన్సిటివ్గా ఉంచిన నేపథ్యంలో ఉదయం నుంచి పకడ్బందీ పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఓటర్లు వచ్చే వాళ్ళని ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు జాగ్రత్త తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, లాల్గడికి సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద కూడా పోలీసుల పహారా మధ్య కూడా ఎలక్షన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా పోలీసులు కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 25% పైగా పోలింగ్ నమోదని తెలుసు. కానీ కొద్దిసేపటి క్రితమే ఇటు అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 5వ వార్డుకు సంబంధించి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సంబంధించి వారు కూడా చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి కూడా కొంత అలచల్ పూర్తి స్థాయిలో కూడా ఇటు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇంకోటి ఉంది.